నమః. సాధనమున పనులు సమకూరు ధరలోన అంటారు చూసారా. మనం పరిశ్రమ చేస్తే దేన్నైనా సాధించగలం. మీకు నేను అతిశయోక్తి అని అనుకోకపోతే కొన్ని విషయాలు చెప్పాలి అని అనుకున్నాను. ఈ మధ్య కాలంలో రోజుకో శ్లోకంలో నేను పద్యాలు శ్లోకాలు అవన్నీ నేర్చుకోండి అని ఎందుకు చెప్తున్నాను అంటే, అది నేర్చుకుంటే పిల్లల జీవితం చాలా బాగుంటుంది. మనం సంస్కారం అనే బీజాన్ని పిల్లల్లో నాటేశాము అని అనుకోండి, ఖచ్చితంగా అది మహావృక్షమై తీరుతుంది. చిన్నప్పటి నుంచి నేను పిల్లలకి శ్లోకాలు స్తోత్రాలు చెప్పటం మాత్రమే కాకుండా కరెంట్ అఫైర్స్ని కూడా చెప్పేదాన్ని. మొన్న ఈ మధ్య కూడా ఒక వీడియోలో చెప్పాను నేను, పెద్ద బాల శిక్ష మొత్తం అవపోసన పట్టేశారు అని. మీరు చిన్న ఉదాహరణ కావాలి అంటే పెద్ద బాల శిక్ష ఓపెన్ చేసి చూడండి, చివరన చాలా బుక్స్ రాసి ఉంటారు, దాని ఆథర్స్ కూడా ఉంటాయి. మొత్తం ఆ బుక్స్ రాసిన వాళ్ళు, వాటి ఆథర్స్, అలాగే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు, వాటి కరెన్సీ, వాటి వైశాల్యము, అక్కడ ఉష్ణోగ్రత, అక్కడ శీతాకాలం, అంటే ప్రతి ఖండం గురించి చాలా క్షుణ్ణంగా నేర్పించే అవకాశాన్ని నాకు భగవంతుడు ఇచ్చాడు. అసలు మొత్తం పెద్దవాళ్ళ శిక్ష అంతా రుబ్బేసి వాళ్ళ నోట్లో పోసేసానని చెప్పచ్చు. దాంతో పాటుగా ఎన్నో విషయాలని నేర్పించాను. నేను ఏం చేసేదాన్ని అంటే, ప్రతిరోజు వాళ్ళని ఒక సమయానికి కూర్చోపెట్టేదాన్ని, అలవాటు చేసి అలా కూర్చోపెట్టి ప్రతిరోజు నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో 1-2 సార్లు వాళ్ళ చేత చెప్పించేసేదాన్ని. అలా సంవత్సరం తిరిగేసరికి వాళ్ళ అకౌంట్లో బోలెడన్ని శ్లోకాలు, స్తోత్రాలు ఇవన్నీ వచ్చేసాయి అన్నమాట. ఎక్కడికైనా వీళ్ళు ఏదైనా కాంపిటీషన్కి వెళ్ళారు అని అనుకోండి, వీళ్ళే మొదటి స్థానంలో ఉండేవారు. ఇటు కరెంట్ అఫైర్స్కైనా, ఇటు ఈ శ్లోకాలు స్తోత్రాలు పోటీలు పెట్టినా ఏదైనా సరే. ఇది నేను గొప్ప చెప్పుకోవడం కోసం నేను చెప్పటం లేదు, రాత్రికి రాత్రి రాలేదు. మీకు ఎవిడెన్స్ కావాలంటే కూడా నేను చూపిస్తాను, ఒకసారి చూడండి వీడియో. భాషాభిమానానికి నిదర్శనంగా నిలిచే ఓ ప్రత్యేక కథనం ఇప్పుడు మీకోసం. వారిదో అందమైన కుటుంబం, అంతేకాదు మాతృభాషకు వన్నె తెచ్చే బంధం. తాడేపల్లి గూడానికి చెందిన వెంకట సూర్యనారాయణరావు, హేమ దంపతులు తమ పిల్లలను తెలుగు భాష ఆణిముత్యాలుగా తీర్చిదిద్దుతున్నారు. ముఖ్యంగా ఈ తెలుగు పట్ల ఆదరణ వాళ్ళకి కలగాలనే ఉద్దేశంతోనే చిన్నప్పటి నుంచి వాళ్ళకి పద్యాలు, గద్యాలు, తర్వాత శతకాలు ఇటువంటివన్నీ మేము నేర్పిస్తూ ఉన్నాం అన్నమాట. ఎందుకంటే పిల్లలు గొప్పవాళ్ళు అవటమే కాదు, మంచివాళ్ళు కూడా అవ్వాలి. వీళ్ళు సుమారుగా ఒక 1500 నుంచి 2000 వరకు పద్యాలు, సంస్కృత శ్లోకాలు నేర్చుకున్నారు. అలాగే సుమతి, వేమన, దాశరథి, కృష్ణ, భర్తృహరి సుభాషితాలు ఇలాంటివన్నీ కూడా నేర్చుకున్నారు. నాకు చిన్నప్పటి నుంచి కూడా మన భాష సంస్కృతి అంటే ఇష్టం. ఆ ఇష్టాన్ని పిల్లలకి ఇలా చెబుతుంటే వాళ్ళు కూడా ఇష్టపడి నేర్చుకున్నారు, కానీ కష్టపడి నేర్చుకోలేదు. పాటలు పాడే వాళ్ళకి 100 స్టేజ్లు ఉంటాయి, డాన్సులు చేసే వాళ్ళకి కూడా 100 స్టేజ్లు ఉంటాయి, కానీ ఇలాంటి చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వీళ్ళని ఎక్కడ ఉన్నారో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి కూడా ఇలాంటి ప్రోత్సాహం అందిస్తే ఇంకా చాలా మంది వస్తారండి ఇలాంటి వాళ్ళు. వీరి కుమార్తె లలిత ఆంగ్ల మాధ్యమంలో 9వ తరగతి చదవటమే కాక అనర్గళంగా ప్రాచీన పద్యాలు, వచనాన్ని అప్పచెప్పగలదు. ఇప్పుడు నేను మన చరిత్రలో హిమాలయ వర్ణం చెప్తాను. అది ఎట్లుండే వినుము. గృహస్థ రత్నంబలంబమాన రవిరథ తురంగ శృంగార చారు చామర ఛటా ప్రేక్షణ క్షణోగ్రీవ చమర సముదయంబు హృదయంబునం కల విశేషంబులు శేష పనికనైన లెక్కింప సఖ్యంబే. ఆ దంపతుల రెండో కుమారుడు కృష్ణ కళ్యాణ్ కు పోతన గజేంద్ర మోక్షంలో వర్ణించిన ఏనుగు మొసలి యుద్ధం కొట్టిన పిండి. ఇట్లు కరిమకరంబులు రెండును నొండండ సముద్దండ దండంబులై తలపడి నిఖిల లోకాలోకన భీకరంబులై అన్యోన్య విజయశ్రీ వసీకరంబులై సంక్షోభిత కమలాకరంబులై హరిహరీను గిరిగిరీను దాకి పిరుతివేక పెనంగు తరంగున నీరాటంబైన పోరాటంబునం బట్టుచు వెలికిలోనికిం దిగుచుచు గొలంకం పంద గడువడి నిట్టిట్టుబడి తడబడక బుడబుడాను కారంబులై బుగులు బుగుళ్లను చప్పుళ్లతో నురువులు గట్టుచు. అందరికన్నా చిన్నవాడైన స్వభాషలో ఖనుడు శ్రీదత్త గజేంద్ర మోక్షంలోని వచనాన్ని, పద్యాలను పెద్దలు సైతం అబ్బురపరిచేలా విన్నవిస్తాడు. గజేంద్ర మోక్షంలో అరణ్య వర్ణన చెప్తున్నాను. అది మరియును మాతులుంగ లవంగ లుంగ చూత కేతకి బల్లాత కామ్రాత కసర లపన సబదరి వకుల వంజుల వట కుట చకుంద కురంతక కోవితార ఖర్జూర నావికేల సింధువార చందన పిచ్చి మంద మందార జంబూ జంబీర మాతవి మధుకటాల టక్కోల తమాల హింతాల రసాల సాల ప్రియాలు బిల్వ మలక ప్రముఖ కదమ్మ
కదల్ కపిత్త కాంచన కందరాళ శిరీష సింసుప అశోక పలాస నాగ పున్నాగ చంపక శతపత్ర మరువక మల్లిక మతల్లిక ప్రముఖ నిరంతర వసంత సమయ సౌభాగ్య సంపత్తురిత ఫల్లవిత కోరకిత కుసుమిత ఫలిత లలిత విటప విటపి. ఈ ముగ్గురు కేవలం తెలుగు పద్యాలనే కాదు, భగవద్గీత శ్లోకాలు, 108 శక్తిపీఠాల పేర్లు, శతక పద్యాలను కూడా ఇట్టే వినిపిస్తారు. ఎవ్వనిచే జనించు జగమవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎండుదిండు పరమేశ్వరుడు ఎవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్యలైడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని ఆత్మవవున్ ఈశ్వరునే శరణంబు వేడదన్. వీరి తెలుగు ప్రతిభకు గాను ఎన్నో బహుమతులు, సత్కారాలు వరించాయి. ఇంటినే తెలుగుమయం చేసిన వీరిని మరికొందరు ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం నేడు ఎంతైనా ఉంది. చూశారు కదా, ఈ వీడియో ఈటీవీలో వచ్చే నాటికంటే అంటే దాదాపుగా మా అమ్మాయికి 2 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచే నేను ఇలాంటి విషయాల్లో తర్పిదిచ్చాను. మా అమ్మాయితో పాటే మా పెద్దవాడికి, ఆ తర్వాత మా చిన్నవాడికి ఇలా తర్పిది ఇవ్వడం వల్ల నేను ఒక్కొక్కసారి అనుకుంటాను, నేను ఆ రోజు చేసిన పని మంచిది కదా, అందుకే కదా వీళ్ళు చక్కగా చదువుకున్నారు అని అనిపిస్తుంది. నాకు సరైన విధానం తెలియకపోవటం వల్ల నేను ఇంకా అత్యద్భుతంగా వీళ్ళని తీర్చిదిద్దలేకపోయానేమో అనుకుంటాను నేను. కానీ భగవంతుడి దయ వల్ల మంచి ఉద్యోగాలు వచ్చాయి. పెద్దగా చదువు కోసం డబ్బు ఖర్చు పెట్టవలసిన అవసరం లేకుండానే వాళ్ళు చదువుకున్నారు. నాకు అనిపిస్తూ ఉంటుంది, నా పిల్లల్లాగే మిగతా పిల్లలు కూడా అలాగే తయారవుతే ఈ భారతదేశం ఎంత బాగుంటుందో కదా. ఈ భారతదేశం ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే పిల్లలందరూ చాలా చక్కగా చదువుకోవాలి. ఒక్క చదువు మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగానూ కూడా వాళ్ళకి ముందు ఉండాలి. ఈ రెండింటి బలము ఉంటే పిల్లలు చాలా చక్కగా రాణించగలుగుతారు అని నేను అనుకుంటూ ఉంటాను. అందుకోసమే పిల్లలందరూ కూడా, నా పిల్లల్ని నేను ఎలా అయితే చదివించుకున్నానో మిగతా వాళ్ళు కూడా అలాగే చదవాలనే ఆరాటంతోనే నేను రోజుకో శ్లోకంలో పద్యాలు, శ్లోకాలు అవన్నీ నేర్పించే ప్రయత్నం చేస్తున్నాను. త్వరలో నేను లైవ్ లో కూడా ఈ కరెంట్ అఫైర్స్, పద్యాలు, శ్లోకాలు చెప్పేందుకు ఒక ప్రణాళికని మేము సిద్ధం చేసుకుంటున్నాము. అది సిద్ధం చేసుకున్నాక త్వరలోనే నేను బయటికి చెప్తాను అవన్నీ. అప్పుడు మీరందరూ వచ్చి అందులో పాల్గొనొచ్చు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నాకు ఎంత సంతోషం అనిపించిందంటే, ఈ రోజుకో శ్లోకం ఛానల్లో పద్యాలు అవన్నీ అప్లోడ్ చేస్తున్నాను కదా ప్రతిరోజు నేర్చుకోవటం కోసం. ఒక ఆవిడ వాళ్ళ అమ్మాయికి నేర్పించి నాకు వీడియోస్ పెట్టారు. అది చూస్తే ఎంత అద్భుతంగా అనిపించిందంటే, నేను చేస్తున్న ప్రయత్నానికి కనీసం ఇలాంటి స్పందన వచ్చింది, వీళ్ళు ఇలా చదవగలుగుతున్నారు. నేను ఏ రోజు పద్యం పెడితే ఆ రోజే చదివేసి నాకేమో టెలిగ్రామ్లో పంపించటం, మెయిల్లో పంపించడం అవి చేస్తున్నారు. మనకి సంకల్పం ఉండాలే కానీ సాధించలేందంటూ ఏది ఉండదు తెలుసా. మనం సాధించాలి, మనం చెయ్యాలి అని అనుకుంటే చాలు, ఖచ్చితంగా మనం సాధించి తీరతాం. మొన్న వార్తల్లో దేవవ్రత్ అని ఆయన చూస్తున్నాం కదా, 19 ఏళ్ల వయసుకే ఆయన అంత అత్యద్భుతాన్ని సాధించారు. అంటే ఆయన చేసిన కృషి ఎలా ఉందో ఒకసారి చూడండి. ఆ కృషి చేస్తే మనుషులు ఋషులు అవుతారు ఖచ్చితంగా. వాళ్ళని చిన్నప్పటి నుంచి మనం వదిలేసి వాళ్ళకి ఏమీ చెప్పకుండా ఒక చదువు మాత్రమే వాళ్ళకి నేర్పిస్తూ వదిలేసాము అని అనుకోండి, పెద్ద అయిన తర్వాత మీరు వాళ్ళకి చదువుని ఇవ్వగలరేమో కానీ మంచి సంస్కారాన్ని మాత్రం ఎప్పటికీ ఇవ్వలేరు. పిల్లలకి సంస్కారం రావాలి అంటే మనం నేర్పించాలి. చిన్నప్పటి నుంచి మంచి విషయాలు చెప్పాలి. ఇలా రాముడి గురించి చెప్పాలి, రావణాసురుడి గురించి చెప్పాలి, ఇలా రెండింటిని చెప్పాలి. ఏదో ఒకటే చెప్తే సరిపోదు. ఆ ప్రయత్నంలో భాగంగానే మేము రోజుకో శ్లోకంలో పద్యాలు, శ్లోకాలు నేర్పించడంతో పాటుగా ఈ నండూరి హేమమాలిని అనే ఛానల్లో చిన్న చిన్న కథలు పెట్టాలి అని అనుకుంటాం. ఇప్పుడు ఎవరికి ఇది ఉపయోగం అనిపించకపోవచ్చు, కానీ ప్రతిరోజు మీరు పిల్లలకి ఈ విధంగా ట్రైన్ చేసి చూడండి. 1 సంవత్సరం తిరిగేసరికి మీరు మీ పిల్లల్లో అద్భుతాన్నే చూస్తారు. మా పిల్లల మాట వినరండి అనద్దు. వాళ్ళు వినరు. పిల్లలు మాట వింటారా? వాళ్ళని మాట వినేలాగా మనం చేసుకోవాలి. ముందు వాళ్ళ దారిలోకి వెళ్ళి వాళ్ళని మనం దగ్గర తెచ్చుకుని కూర్చోపెట్టాలి. నేను కూడా ఈ పద్యాలు, శ్లోకాలు రాత్రికి రాత్రి నేర్పించలేదు, ఎంతో శ్రమపడ్డాను నేను కూడా. వాళ్ళు భోజనం చేస్తుంటే వాళ్ళకి అన్నం పెట్టేటప్పుడు కూడా ఇవే విషయాలు చెప్పేదాన్ని. నేను రామాయణం కూడా వాళ్ళకి చదివి వినిపించి అందులో ఉన్న పాత్రలన్నింటినీ కూడా వివరించి చెప్పాను తెలుసా. మీకు సమయం ఉంది కదండి అంటారేమో, నేను కూడా సాధారణ గృహిణినే. 3 పిల్లల్ని చూసుకుంటూ, నేను మా మామగారిని చూసుకుంటూ, ఇవన్నీ నేను మా పిల్లలకి చేసే అవకాశాన్ని నాకు భగవంతుడు ఇచ్చాడు. ఇది నేను గొప్పగా మీకు చెప్పుకోవాలని చేయట్లేదు ఈ వీడియో.
కానీ ఈ విధంగా కూడా చెయ్యొచ్చు. కాస్త సహనం ఉంటే, కాస్త మనం ఓపిక తెచ్చుకుంటే, కాస్త మనం సమయాన్ని కేటాయిస్తే పిల్లల్ని మనం అద్భుతంగా తీర్చిదిద్దద్దు అనడానికి మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను. నాకు ఆ అమ్మాయి పంపించిన వీడియోస్ చూసి ఎంతో ఆనందం అనిపించింది. అందుకే ఈ విషయాన్ని మీ అందరితో కూడా పంచుకోవాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఆ అమ్మాయి చేసి పంపించిన వీడియోలు కూడా నేను ఇందులో అటాచ్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. మురహరుడు పిడికెడటుకులు కరముప్పగా నారగించి కౌతూహలి మరియుడు పిడికెడు గుణతత్ కరెమప్పుడు పట్టె కమల కరకములములన్ కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తినే మునిద చక్రిన్ గంటిమి ఎట్లైనా ఉద్దామ ధ్యాన గరిష్ఠుడైన హరిచందన్ వచ్చు దాత్రీశ్వర.